జెర్రీ మ్యాండరింగ్ అనే మాట విన్నారా మీరు? 5 రాష్ట్రాల అసెంబ్లీ ఫలితాల తర్వాత ఈ వర్డ్ బాగా పాపులర్ అవుతుంది. జెర్రీ మ్యాండరింగ్ అంటే ఏంటి? టామ్ అండ్ జెర్రీలో జెర్రీ అంటారే అది అనుకుంటున్నారా? అది కాదు, ఇది వేరు. అస్సాంలో బీజేపీ అన్ని సీట్లు గెలవడంలో అసలు పాత్ర ఈ జెర్రీ మ్యాండరింగ్దే. ఇంతకీ ఏంటయ్యా ఈ జెర్రీ మ్యాండరింగ్ అంటే? జిల్లాలో ప్రాంతాల సరిహద్దుల్ని వాటంగా రాజకీయంగా అనుకూలంగా మలుచుకోవటం. అస్సాంలో కాంగ్రెస్ నిజానికి క్షేత్రస్థాయిలో కాస్తో కోస్తో పుంజుకుంది. ఒక 40 సీట్ల వరకు వస్తుందేమో అనుకున్నారు. కానీ డీలిమిటేషన్ అడ్వాంటేజ్ ని తీసుకుని బీజేపీ కనీసం ఒక 20 సీట్లు ఎక్స్ట్రా సాధించింది అని అంటున్నారు. ఫలితాలు చూస్తే ఆ విషయం అర్థమవుతోంది. సెఫాలజిస్ట్ గా పాపులర్ అయిన IITN మూర్తి గారు నాకు రీసెంట్ గా ఓ విషయం చెప్పారు. అస్సాంలో ఒక పంచాయతీ 3 నియోజకవర్గాల్లో ఉన్న సందర్భాలు కూడా ఉంటాయి, మీకు తెలుసా అని ఆయన అంటూ ఉన్నారు. ఇవన్నీ చూస్తే జెర్రీ మ్యాండరింగ్ ని బీజేపీ ఎంత టాక్టికల్ గా వాడుతోంది అనే విషయం మనకు అర్థమవుతుంది. అన్నట్టు ఇది మనకు కూడా కొత్త విషయం ఏం కాదు. మొన్న ఈ మధ్యన జిల్లాల పునర్విభజన జరిగినప్పుడు రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గం 3-4 జిల్లాల్లోకి పోయింది అని చదువుకున్నాం, మాట్లాడుకున్నాం కదా. పెద్దిరెడ్డి ఫ్యామిలీ మీద వాటంగా గురిపెట్టి ఇలాంటి పునర్విభజన మన వాళ్ళు చేశారు ఏపీలో. మరి జిల్లాల్లోనే ఇంత జెర్రీ మ్యాండరింగ్ ఉంటే రేపు డీలిమిటేషన్ అంటూ జరిగితే కనుక ఇంకెన్ని మెరుపులు మలుపులు ఉంటాయో మనం ఆలోచించాలి, మాట్లాడుకోవాలి. జెర్రీ మ్యాండరింగ్ టెక్నిక్ మీద డీటెయిల్డ్ వీడియో త్వరలో చేస్తా. మీకు ఆల్రెడీ తెలుసుంటే కనుక కామెంట్ చేయండి, మాట్లాడుకుందాం.